బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ఒక 200 ఎకరాలు ఇంకా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు, కోర్టు కేసులు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. అయితే ప్రాజెక్టు మొత్తానికి పూర్తి కాకపోవడంతో ఈ అన్ని విషయాలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఇవాళ ఉదండపూర్ గ్రామస్తులకు అదేవిధంగా మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, నేను ప్రాజెక్టు కట్టడం అన్నది ఆలస్యం అవుతున్నది. కట్టడం ఆలస్యం అవ్వడంతో ఏమైంది, అప్పుడు 18 ఏళ్ళు ఉన్నోళ్ళు లేదా అప్పుడు 18 ఏళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళకి వచ్చింది, తర్వాత 21 సంవత్సరాలకు వచ్చింది. కానీ వాళ్ళకు కూడా మనము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది. 2021లోనే కట్ ఆఫ్ డేట్ పెడతామని చెప్తున్నది. నేను ఇవాళ ఉదండపూర్ గ్రామస్తుల దగ్గర నుంచి అదేవిధంగా ముంపు గ్రామాలందరి నుంచి కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారా చేయరా మొదలు ఆ విషయం చెప్పండి. ఎందుకంటే ఎక్కడ కూడా పనులు కాకుండా అట్లనే ఉన్నాయి. ఆల్రెడీ పనులలో నాణ్యత లోపం కనబడుతున్నది. ఆ నాణ్యత అనేటటువంటిది ఇంతకుముందు అక్కడ తిరుగుతుంటే తెలుస్తున్నది. ఫౌండేషన్ గట్టిగా లేదు, మరి రేపు ఎట్లా గట్టిగా అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ ప్రాజెక్టు కట్టము అంటే ఒక తీరు, లేదు కడతాం పూర్తి చేస్తామంటే నేను ఒకటే మాట, మీరందరూ ఒప్పుకుంటే ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు ఇస్తుందో ఆనాటి రేటు కట్టియాలి. ఆనాటికి 18 ఏళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచనలు చేసుకొని కన్సిడర్ చేసుకొని డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా రేపిస్తారా, ఎల్లుండి ఇస్తారా, సంవత్సరానికి ఇస్తారా తెలియదు. ఇప్పుడు 16 ఏళ్ళు ఉన్నోళ్ళు, 15 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. పైసలు ఇచ్చే నాటికి వాళ్ళకి 18 ఏళ్ళు వస్తాయి. ఇప్పటికే 286 మంది ఉన్నారు, వాళ్లకు డబ్బులు రావనేటటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. చాలా మంది యువకులు ఉన్నారు. ఇంకొక మాట అందరూ అడుగుతా ఉన్నారు, మరి ఇక్కడ భూమి పోతున్నటువంటి యువకులకు ఖచ్చితంగా మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు. ఆ విషయం కూడా ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ ఉన్న గ్రామాలన్నిట్లో కూడా మరి ఎక్కడైతే పోలేపల్లిలో 30 ఎకరాలు పోయినాయో ఆ ఒక్క పోలేపల్లిలో మాత్రం 18 లక్షల ఎకరాలు, 18 లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయలు ఆ ఒక్క ఊర్లోనే మరి ఇచ్చిరు, 12.5 లక్షలు. మరి మిగతా ప్రజలు ఏం పాపం చేసిరు, వీళ్ళకి ఎందుకు 6.5 లక్షలు అంటున్నారు అన్న విషయం ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం. అట్లనే ఇక్కడ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు మరి డిసెంబర్ 9వ తారీఖు లోపల 25 లక్షల రూపాయల చొప్పున కట్టించి ఇస్తా అని ఆయన మాట ఇచ్చిండు. ఇంకా పెద్ద దూరం లేదు, 30-40 రోజులే ఉన్నది. మరి ఈ 30-40 రోజులల్లో ఆయన ఆ పని చేస్తాడా లేదా చూద్దాం. ఒకవేళ ఆ పని చేయకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుందాం. చేసేదాకా 30 రోజులు ఆగుదాం. ఎందుకంటే ఈ మధ్య మీరు 72-76 రోజులు ధర్నా చేస్తే కూడా పెద్దగా ఫలితం కనబడలేదు. మరి ఇంకా 30 రోజులలో వాళ్ళు రిజల్ట్ ఇస్తే ఒక మాట, ఇవ్వకపోతే ఇంకొక మాట. ఇంట్లో అందరు తప్పు ఉన్నది, బీఆర్ఎస్ తప్పు ఉన్నది, కాంగ్రెస్ తప్పు ఉన్నది, ప్రతి ఒక్కరు తప్పు ఉన్నది. నేను అనేది ఒకటే బ్రదర్, 2 ఏళ్ళు అవుతుంది కదా వచ్చి, మళ్ళీ నేను మాట్లాడక నువ్వు మాట్లాడు, నాకేం ప్రాబ్లం. 2 ఏళ్ళు అవుతున్నది, ప్రాజెక్టు కడతారా కట్టరా చెప్పాలి. ఎందుకు ఒక మాట అడుగుతున్నా అంటే 90% పనులు అయిపోయినాయి, 10% ఇక్కడ డబ్బులు పెట్టుంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయేది. ముఖ్యమంత్రి గారు ఏం చేసిరు, ఇక్కడ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వకుండా కొత్తగా నారాయణపేట కొడంగల్ అని ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది. మరి దానికి కూడా ఏంది, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలియాలి. జూరాల నుంచి దానికి పెట్టింటే అది కూడా ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. అట్లా పెట్టకుండా తాను ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా నారాయణపేట కొడంగల్ అని ఒక స్కీమ్ తెచ్చింది. సరే ఎంతో కొంత వాడుతుంది కానీ అంత లాభం ఉన్న ప్రాజెక్ట్ కాదు.